మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అయిందని చెప్పడానికని, ప్రజలకి తెలియజేయడానికని ఈ ఊరేగింపుగా వచ్చడం జరిగింది. వెన్నుపోటు అనేది నెంబర్ 2 వెన్నుపోటు. ఇది మొదటి వెన్నుపోటు 1983లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి అనుభవించి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరిన చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అనేది ఆ రోజు నుంచే మొదలైందని. ఏ విధమైన సంబంధం లేదు తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 1983లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందాడు. అధికార దాహంతో మామ పంచిన చేరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కాళ్ళు పట్టుకొని, మామగారు తప్పైపోయింది, మీ పిల్లనిచ్చినందుకు నాకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వండి అంటే ఇంట్లో మనిషి అల్లుడని చేరదీసిన ఎన్టీ రామారావు గారికి 1995లో వెన్నుపోటు పొడిచి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్న పరిస్థితి మన యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుసు. అయినా ప్రజలు మోసం చేస్తూనే ఉంటారు. సరికదా సూపర్ 6 సూపర్గా అమలవుతుందని చెప్తున్నారు. మొన్న శాసనసభలో 4 కోట్ల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామని చెప్తున్నారు. అమ్మా మహిళలు చెప్పండి, గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? మరి 4 కోట్ల గ్యాస్ సిలిండర్ల తాలూకా డబ్బు ఎవరి జోబులోకి వెళ్ళింది? చంద్రబాబు నాయుడు